లిటరల్‌గా ఇది నాకు వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. అదేంటి అలా అంటున్నాను అనుకుంటారేమో, ఫుల్ వీడియో చూడండి మీకే క్లారిటీ వస్తుంది. రీసెంట్‌గా స్కూటీ సర్వీసింగ్‌కి ఇయడానికైతే నేను సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళాను. అప్పుడు నాకు టోకెన్ నెంబర్ 6 వచ్చిందనమాట. అరౌండ్ 1:00 వచ్చి స్కూటీ పిక్ చేసుకోమని చెప్పారు. నేను 1:30కి ఎళ్తే ఇంకా వాషింగ్ అవ్వలేదు, కొంచెం వెయిట్ చేయండి అంటే, నేను ఆ రోజైతే 3:00 వరకు వెయిట్ చేశాను. ఇంకా అవ్వకపోయేసరికి అక్కడ మేనేజ్ చేస్తా ఉంటారు కదా, ఆ పర్సన్‌ని ఎళ్లి అడిగితే వాళ్ళు ఈలోపు బిల్లింగ్ చెప్పండి మేము చేసేసిస్తాం అంటే, బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్తే మీది ఇంకా ఫ్లాషింగ్ కూడా అవ్వలేదు, అది అయితేనే మేము బిల్ చేపియడానికి అవుతదంటే, నేను ఇదే వెళ్ళి ఆ పర్సన్‌కి చెప్పాను. ఆయనైతే లిటరల్‌గా 15 మినిట్స్ వెయిట్ చేయండి, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఇలా అని 1:30కెళ్ళి నేను 5:40 వరకు వెయిట్ చేశాను. ఇంకా లాస్ట్‌లో నాకైతే చాలా కోపమొచ్చేసింది. ఇంకా నేనైతే ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్ళి, మీరు ఐదర్ నా స్కూటీ అయినా ఇవ్వండి, లేదంటే నేనిప్పుడు మీ కస్టమర్ కేర్ నెంబర్ అయినా ఇవ్వండి, నేను కాల్ చేసి కంప్లెయింట్ రైజ్ చేస్తాను మీ పైన అని చెప్తే, వాళ్ళు అప్పటికప్పుడు ఒక 10, 15 మినిట్స్‌లో నా స్కూటీ రిపేర్ చేసి ఇచ్చారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటివి జరిగినప్పుడు మనకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి కస్టమర్‌గా. అలాంటివి మనం యుటిలైజ్ చేసుకోవాలి. అప్పుడే ఇంకొకసారి వాళ్ళు అది రిపీట్ చేయకుండా ఉంటారు. సో, నేనైతే ఇంటికొచ్చాక మళ్ళీ కంప్లెయింట్ కూడా రైజ్ చేశాను కస్టమర్ కేర్‌కి కాల్ చేసి. వాళ్ళైతే యాక్షన్ తీసుకొని నాకు ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నారు. అలాంటిదేమైనా మళ్ళీ ఫర్దర్‌గా జరిగితే ఐ విల్ డెఫినైట్‌లీ ఇన్ఫార్మ్ యూ గైస్.